హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరాతలు. మాంగళ్యం 27వ భాగం కోసం వెయిట్ చేస్తున్నారా? చదివేద్దాం. పది నిమిషాల తర్వాత వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న చిన్న గుడిలో కూర్చుని ఉన్నారు మాలిని, అభి, తేజు. వంశీ దూరంగా ఫోన్ మాట్లాడుతున్నాడు తన చెల్లి పూజతో. లక్ష్మి కూడా అక్కడే ఉంది. మాలిని, అభిని అలా చూసి ఆవిడ గుండె తరుక్కుపోతుంది. వాళ్ళని ఆ పరిస్థితిలో చూస్తానని కల్లో కూడా అనుకోలేదు తను. తనకి చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. పెళ్ళైన 4 ఏళ్లకే భర్త చనిపోయాడు. అత్తింట్లో ఆదరించేవాళ్ళు లేక పుట్టింటి పరిస్థితి కూడా అంతంత మాత్రమే అవ్వడంతో తెలిసిన వాళ్ళ ద్వారా 3 ఏళ్ల పాపతో సిటీకి వచ్చి మాలిని వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా చేరింది. లక్ష్మి పరిస్థితి తెలిసాక పాపని చదివించి పెళ్లి కూడా చేశారు మాలిని. కూతుర్ని చూడాలంటే ఎప్పుడన్నా వెళ్ళి చూసి వస్తూ ఉంటుంది లక్ష్మి. ఆ అమ్మాయి పుట్టింటికి రావాలనుకుంటే సెలవు తీసుకుని వాళ్ళ ఊరికి వెళ్తుంది. చాలా ఆప్యాయంగా చూస్తారు మాలిని తన కూతుర్ని కూడా. అందుకే మాలిని అంటే లక్ష్మికి వాళ్ళ మాలిన అభిమానం. మాలిని లక్ష్మిని దగ్గరికి పిలిచి తన చేతికున్న 2 బంగారు గాజులు తీసిచ్చింది. ఇవి తీసుకుని మీ ఊరు వెళ్ళిపో లక్ష్మి, ఇక రానవసరం లేదు అంది చిన్నగా. అమ్మగారు వద్దంటూ తల అడ్డంగా ఊపి ఆ గాజులు మళ్ళీ మాలిని చేతికే తొడిగేసింది లక్ష్మి. నేనెక్కడికి అని వెళ్తానమ్మా, మీరు ఇక నుంచి నాకు జీతం కూడా ఇవ్వద్దు. నేను మాత్రం ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను అంది లక్ష్మి. ఇప్పుడు మేముండడానికే చోటు లేదు, ఇక నువ్వెందుకే, వెళ్ళిపో, లేదా ఇంకెక్కడైనా పని చూసుకో అన్నారు. అత్తా ప్లీజ్ బాధపడకు లక్ష్మి, నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు, వెళ్ళి కూర్చో అంది తేజు. లక్ష్మి సంతోషపడి సరే అని తలూపింది. తేజు వంశీ వైపు చూసి ఇంకా ఎంతసేపు అని కనుబొమ్మలైతే సైగ చేసింది. 5 మినిట్స్ అన్నట్టు వేళ్ళు చూపించాడు. కాసేపటికి క్యాబ్ వచ్చింది. వంశీనే లగేజ్ డిక్కీలో పెట్టాడు. తేజు మాలినిని లేపి అభి వైపు సైగ చేసింది. అభి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయంగా ఉంది తేజుకి. శ్రావణి పెళ్ళికి తనని కారణం చేసి ఇంకా దూరం పెడతాడేమో అని. తనకి ప్రపంచంతో సంబంధం లేనట్టుగా నిర్జీవంగా కూర్చున్న అభిని చూసి గుండె తరుక్కుపోతుంది ఆ తల్లికి. వెళ్ళి చేతిని పట్టుకుంది. అభి చేతిని మాలిని, మాలిని చేతిని తేజు పట్టుకుని బయటకొచ్చారు. వాళ్ళని అనుసరిస్తుంది లక్ష్మి. తల్లి తీసుకెళ్తుంటే యాంత్రికంగా నడుస్తున్నాడు అభి. కారులో కూర్చోబెడితే కూర్చున్నాడు, ఎటో చూస్తున్నాడు. తన చుట్టుపక్కల ఏం జరుగుతుందని పట్టించుకోలేదు, అలా ఉన్నాడు అంతే. క్యాబ్కి రూట్ చూపిస్తూ బైక్ మీద ముందు వెళ్తున్నాడు వంశీ. అప్పటికి పూర్తిగా చీకటి పడింది. వంశీ బైక్ని ఫాలో చేస్తూ ఒక మిడిల్ క్లాస్ ఏరియాలోకి ఎంటర్ అయింది క్యాబ్. 2 వీధులు దాటాక ఒక ఇంటి ముందు ఆగింది. మాలిని అభి మాలిని చేతిని పట్టుకుని దిగింది తేజు. మాలిని అటువైపుకు వెళ్ళి అభి చేతిని పట్టుకోవడంతో అతను కూడా కారు దిగాడు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఇళ్లలో వాళ్ళు ఎవరొచ్చారా అని ఆసక్తిగా చూస్తున్నారు. వంశీ లగేజ్ బయటకు తీసి క్యాబ్కి పే చేసి పంపించేశాడు. అభి అప్పటికి తేరుకోలేదు, ఎక్కడికి వచ్చామని కూడా చూడలేదు. లోపలికి నడిచారు. అప్పటికే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు భారతి, పూజ. గుడిలో ఉన్నప్పుడే వంశీ పూజకి ఫోన్ చేసి మొత్తం చెప్పాడు. శ్రావణి గురించి రాకుండా ఆస్తి విషయంగా మోసం చేశానని క్లుప్తంగా భారతికి చెప్పింది పూజ. స్నేహితురాలను చూడగానే మాలినికి దుఃఖం పొంగుకొచ్చింది. భారతి ఆవిడ దగ్గరికి తీసుకుని అక్కడి విషయాలేవి ఎత్తకుండా ఓదార్చారు. వెనకనే ఉన్న అభిని కూడా బాధపడకు బాబు అని పలకరించబోతే తేజు తల్లి చేతిని పట్టుకుని ఆపేసింది. అభి మాత్రం ఏం వినలేదు. వంశీ అతని చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోయాడు. ఏంటే ఆపేశావు, ఇప్పటి కూడా మాట్లాడొద్దా, పాపం ఎంత బాధలో ఉన్నాడో అన్నారు భారతి. ఇక్కడే ఉంటారు కదా, తిరిగ్గా మాట్లాడుకుందులే. ఇప్పుడు ఆయన మూడు ఏమీ బాగోలేదమ్మా. నువ్వు ఓదార్పు కార్యక్రమాలు పెట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకు, మెల్లగా మాట్లాడుకుందాం పదా అని లోపలికి నడిచింది తేజు.
సరే అని మాలినిని తీసుకెళ్లారు భారతి. అది రెండంతస్తుల డాబా ఇల్లు. మరీ అంత పాతగాను లేదు, అలాగని మోడర్న్గాను లేదు. తేజు తండ్రి రమేష్ గారు మిగిల్చిన ఏకైక ఆస్తి ఆ ఇల్లు మాత్రమే. కింద పెద్ద హాలు, కిచెను, చిన్న స్టోర్ రూమ్, 2 బెడ్రూమ్లతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చక్కగా సరిపోయేలా ఉంది. ఇంట్లోనే ఒకవైపు నుంచి పైకి మెట్లున్నాయి. పైన చిన్న హాలు, 2 పెద్ద రూమ్లున్నాయి. అందులో ఒకటి తేజు బెడ్రూమ్, ఇంకోటి తేజు లైబ్రరీగా మార్చేసింది. తేజు లోపలికి వస్తూనే తనని గట్టిగా కౌలించుకుంది పూజ. మాలినిని కూడా పలకరించి తేజుతో మాట్లాడుతుండగా వంశీ లగేజ్ పైకి తీసుకెళ్ళడం చూసి అభి పైకి వెళ్ళారా అని అడిగింది తేజు. అవును, కింద ఉన్నది 2 రూమ్లే కదా, అందుకే నీ రూమ్కి అన్నయ్య తీసుకెళ్ళాడు అంది పూజ. నా రూమ్కి తీసుకెళ్ళాడా? అయ్యో, దానిలో ఏసీ లేదు కదే అంది తేజు. ఏంటమ్మా, ఏసీనా? ఇంకేం వద్దా? టీవీ, ఫ్రిడ్జ్ చెప్పు, లిస్ట్ చెప్పు, పోనీ ఆన్లైన్లో బుక్ చేస్తాను అంది పూజ వెటకారంగా. పూజ వేళాకోళాలాపు. లేకపోతే ఏంటి, ఉన్నదంతా ఊడ్చి దానికి రాసివ్వమని ఎవరు చెప్పారు? ఇప్పుడు చూడు, నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. అయినా నీకు బుద్ధి లేదు, ఒక్క మాట కూడా అనలేదు. నాకు మాట్లాడడానికి ఛాన్స్ లేదు కానీ లేకపోతే 4 దులిపేసేదాన్ని. ఆపవే, అత్త వింటే బాధపడుతుంది. అభి అలా చేసినందుకు నాకు కూడా కోపంగానే ఉంది, కానీ మనిషి కింద పడ్డప్పుడు ముందు లేపాలి. లేపకుండా దగ్గరికి వెళ్ళి చూసుకునే పని లేదా? కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? ఇప్పుడు బుద్ధొచ్చిందా అని తిడితే దెబ్బ తగ్గిపోతుందా? లేచిన తర్వాత ఎలా పడ్డాను, ఎందుకు పడ్డానని ఆ వ్యక్తి ఆలోచించుకుంటే చాలు. కావాలంటే అప్పుడు తిరిగ్గా సూక్తులు చెప్పొచ్చు. ముందు అతన్ని కాస్త బయటపడిని. ఈలోపే నువ్వెలా మాట్లాడొద్దు ప్లీజ్ అంది. సర్లే, ఏం చేస్తాం, నీకు భర్తగా వచ్చి నాకు బావయ్య కూర్చున్నాడుగా. ఇంతకీ ఏం చేయమంటావు? కిందున్న ఏసీ రూమ్ అద్దెకి ఇవ్వచ్చు అనుకున్నాను. కాదంటే రోజు అన్ని మెట్లకి పైకి కిందకి తిరగడం అంటే పెద్దవాళ్ళకి కుదరదు. పైగా అవి పెద్ద మెట్లు అంది. నిజమే అనుకుంది తేజు. అభి ఉండలేకపోతే అప్పుడు చూద్దాంలే. అయినా మీ ఆయనకి ఏసీ లేదని ఎందుకు ఫీల్ అవుతావు? నీ రూమ్కే ఏసీని తలదన్నే స్వచ్ఛమైన గాలి వస్తుంది బాల్కనీ నుంచి. చుట్టూ చెట్లే కదా అంది. సరేలే చూద్దామంది తేజు కూడా. భారతి లక్ష్మికి మాలిని గది చూపించి లగేజ్ పెట్టిస్తుంది. మాలిని హాల్లోనే కూర్చుని బాధపడుతున్నారు. తేజు ఆమె దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చేతులేసి తల ఆనించుకుని వద్దంటూ తల అడ్డంగా ఊపుతూ ఆమె కంట్లోంచి జారుతున్న నీళ్ళని తుడిచింది. అసలు మనుషులేనా తేజు వాళ్ళు? ఆస్తి కోసం ఇంతకి తెగిస్తారా? ఛీ, ఇన్నాళ్ళు ఇలాంటి వాళ్ళని నా వాళ్ళని అనుకున్నందుకు నాకు సిగ్గుగా ఉందే. చాలా బాగా బుద్ధి చెప్పారు అంటూ తన చేతిలో ఉన్న జగదీష్ గారి ఫోటో చూస్తూ, ఈయన ఇంతలా నమ్మారు వాడిని. తమ్ముడని బిజినెస్లో వాటా ఇచ్చి ఎప్పుడూ పక్కనే పెట్టుకునేవాళ్ళు. వాళ్ళకి ఇల్లు కూడా మన ఇంటి పక్కనే కట్టించి ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళే విశ్వాసం లేకుండా మనకి ఉండడానికి కూడా చోటు లేకుండా చేశారు. ఎంత దగ్గర వెళ్ళైనా మనుషుల మీద నమ్మకం పెట్టుకోవడం చాలా తెప్పని తెలిసొచ్చిందే. పైనుంచి మనల్ని ఇలా చూసి వాడిని చేరతీసినందుకు ఈయన ఎంత బాధపడతారు. నా కొడుకేమో అలా మాటలకుండా అంటూ మాట్లాడలేక ఏడుస్తున్నారు మాన్ని. ప్లీజ్ అత్త, ఏడవకు. నువ్వు ఇలా ఏడిస్తే మావయ్య మరింత బాధపడతారు. కాస్త ధైర్యం తెచ్చుకో అత్త. అభికి నువ్వే సర్ది చెప్పాలి. మరి ఇలా ఏడిస్తే ఎలా? నువ్వు ఇలా ఉండడం నాకు అసలు నచ్చలేదు. ఏడవకు అని ఆమె చేతిలో ఉన్న జగదీష్ గారి ఫోటో తీసుకుంది తేజు. ఆ ఫోటో తీసుకెళ్ళి హాల్లో గోడకున్న తన తండ్రి ఫోటో పక్కన తగిలించి ఇద్దరికి దీపం పెట్టింది. చేతులు జోడించి నమస్కరిస్తూ, నాన్న, మావయ్య, ఇన్నాళ్ళకి మళ్ళీ మీ ఇద్దరిని పక్క పక్కన చూశాను. పైన ఉన్న మీరిద్దరూ మా పరిస్థితికి అస్సలు బాధపడద్దు. ఆ ఉచ్చు నుంచి అభి తప్పించుకున్నాడని తేలికవండి. అభి అత్తయ్య తొందరగా ఈ బాధ నుంచి కోలుకునేలా ధైర్యాన్ని ఇవ్వండి. అభిని మార్చుకునేందుకు నాకు ఓర్పునివ్వండి. మీ ఇద్దరు ఆశీస్సులు మాకెప్పుడు ఉండేలా దీవించండి అని వాళ్ళని వేడుకుంది. తర్వాత అత్త వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వు అని మాలినిని ఆవిడ రూమ్కి పంపించి వంటగదికి వెళ్ళింది.
పూజ కూరగాయలు కట్ చేస్తుంటే తన దగ్గర నుంచి అవి తీసుకుని, "నువ్విక ఇంటికి వెళ్ళు పూజ. సాయంత్రం నుంచి ఇక్కడే ఉన్నావుగా" అంది. "వంట అయ్యాక వెళ్తాలే. ఇక్కడ లక్ష్మి కూడా ఉంది కదా, మేమిద్దరం చేసేస్తాంలే. నువ్వు ఇంటికి వెళ్ళు. పెద్దమ్మ ఒక్కటే చేసుకుంటుంది కదా. నేను రేపొస్తానని చెప్పు ఇంటికి" అని పూజని కూడా పంపించేసింది తేజు. అదండి 'మంగళ్యం' 27వ భాగం. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.